ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. రోమన్స్ 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని యుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని యుంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. ఓ పేద పట్టణానికి దగ్గరలో ఓ అడవి ఉండేది. ఆ అడవిలో ఒక వర్తకుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన వ్యాపారం నిమిత్తం దగ్గరలో ఉన్న పట్టణానికి కూరగాయలు అలాగే అడవిలో దొరికే దినుసులు తీసుకొని బజారులో అమ్మి సాయంత్రం వేళ ఇంటికి బయలుదేరాడు. ఇంతలో మేఘాలు కమ్మి హఠాత్తుగా గాలివాన మొదలయ్యింది. అసలే చలికాలం. ఇంతలో గాలివాన. అతనికి ఏమీ తోచని స్థితిలో వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద భవనం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా తలదాచుకున్నాడు. ఇంతలో ఆ భవనంలోనికి ఒక కారు వచ్చింది. అందులో నుండి ఒక ధనవంతుడు దిగి లోపలికి వెళ్తూ ఆ చాటున తడిచిపోయి బిక్కుబిక్కుమంటున్న ఆ వర్తకుణ్ణి చూశాడు. ఏయ్, ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు. నేను దగ్గరలో ఉన్న అడవిలో ఉంటూ ఇక్కడ వ్యాపారం చేసుకునే వర్తకుణ్ణి. వర్షానికి తలదాచుకోవడానికి ఇక్కడ నిలబడ్డానయ్యా. వర్షం ఆగిపోగానే వెళ్ళిపోతానయ్యా అని ఎంతో వినయంతో జవాబిచ్చాడు ఆ వర్తకుడు. తల పొగరు కలిగిన ఆ ధనవంతుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రతి అడ్డమైన వాడికి చోటివ్వటానికి ఇదేమైనా సత్రమా, పో బయటికి అని చెప్పి పనివాని చేత గెంటిచ్చేశాడు. ఆ వర్తకుడు తల వంచుకొని వర్షాన తడుస్తూనే ఇంటికి చేరాడు. అలా 2 సంవత్సరాల తర్వాత ఓ రోజు ధనవంతుడు తన స్నేహితులతో కలిసి దగ్గరలో ఉన్న అడవికి వేటకు వెళ్తాడు. పొద్దుపోయే వరకు వేటాడిన ఫలితమే లేదు. చివరకు ఓ జింక ఆ ధనవంతుని కంట పడింది. ధనవంతుడు ఆలస్యం చేయకుండా ఆ జింక వెనకే పరిగెడతాడు. చాలా దూరం పరుగు పెట్టినా ఫలితం లేదు. చివరకు జింక తప్పిపోయింది. ఈ అయ్యగారు దారి తప్పిపోయాడు. ఎంత వెతికినా తన స్నేహితుల జాడ దొరకలేదు. బాగా చీకటి పడింది. నక్కలు, తోడేలు, అరుపులు, కూతలు ఒళ్ళంతా వణుకు పుట్టించాయి ఆ ధనవంతునికి. ఇదే నాకు చివరి రోజు. ఈ అడవిలో నుండి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం అని ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్న ఆ ధనవంతునికి దూరంలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ధనవంతునికి ప్రాణం లేచి వచ్చింది. నెమ్మదిగా ఆ ఇంటికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి లోపలున్న వ్యక్తిని ఈ రాత్రికి నన్ను ఉండనివ్వండి అని ప్రాధేయపడతాడు. లోపలున్న వ్యక్తి ఆ ధనవంతుని చూచి ఎంతో ప్రేమతో లోపలికి ఆహ్వానించి పాలు, పండ్లు తనకు ఆహారంగా ఇచ్చి నిద్రపోటకు ఏర్పాటు చేసి ఆ ధనవంతునికి ఏ కష్టము కలగకుండా చూసుకుంటాడు. పొద్దున్నే లేచి ఆ ధనవంతుడు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి 1000 రూపాయలు ఇవ్వబోయాడు. అందుకు అతడు, అయ్యా, నా ఇంట్లో పాలు, పండ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఆపదలో ఉన్నవారు కనుక ఆదుకోవడం కనీస ధర్మం. దానికి మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు అన్నాడు ఆ వ్యక్తి. అందుకు ఆ ధనవంతుడు, ఇంతగా ప్రేమ మర్యాదలు చూపించుటకు నేను ఏమి చేశాను అని బడాయిగా అడిగాడు. అందుకతడు, అయ్యా, జ్ఞాపకముందా, 2 సంవత్సరముల క్రితం వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ మీ ఇంట్లో తలదాచుకున్న పాపానికి మీరు నన్ను పని మనిషి చేత బహు అమర్యాదగా మెడపట్టి బయటకు గెంటించేశారు. జ్ఞాపకం వచ్చిందా అని ఆ వ్యక్తి అడిగారు ఆ ధనవంతుని. ఆ మాట వినగానే తన తల మీద ఎవరో నిప్పులు కుప్పగా పోసినట్టుగా మదన పడుతూ మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకున్నాడు ఆ ధనవంతుడు. 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. అర్థమైందా అండి? తాను ఆపదలో ఉన్నప్పుడు ఆ ధనవంతుడు సహాయం చేయకపోయినా తాను మాత్రం అతనికి సహాయం చేశాడు. అదే మనమైతే ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న మీకు కీడు చేసిన వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, అదే మీ శత్రువులు ఎదురైతే ఏం చేస్తారు? రివెంజ్ అంటే పగ తీర్చుకుంటారా? నో, మౌనంగా ఉండుడి, పగ తీర్చుకొనుట నా పని అని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. రోమన్స్ 12:17, 18, 19. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి.
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని యుంటే అతనికి భోజనము పెట్టుము, తప్పిగొని యుంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇలాగా పగ తీర్చుకోకూడదని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈరోజు చెయ్యని తప్పుకి ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుందా? మీకు కీడు తలపెట్టినా, బాధ పెట్టే మాటలు అన్నా, మీ వాళ్ళే శత్రువులుగా మారినా, మీకు వ్యతిరేకంగా ఉన్నా, మీకు హాని చేస్తున్నా మౌనంగా ఉండండి, ప్రార్థన చేయండి, క్షమించండి. రోజు తప్పకుండా ఆ శత్రువులే మిత్రులుగా మారిపోతారు. హాని చేసిన వాళ్ళే మేలు చేస్తారు అనే విషయాన్ని గ్రహించండి. క్రీస్తు ప్రేమ కలిగి జీవించండి. అట్టి స్వభావం మనకి ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమన్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ప్రేమించే హృదయం ఇవ్వు ప్రభువా అని ప్రార్థిస్తున్నారో, ఇప్పుడే శత్రువుని కూడా ప్రేమించే స్వభావము దయచేయమని, వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని, ఎదుటి వారికి కీడు చేసే వారుగా కాక కీడు చేసిన వారిని కూడా క్షమించే హృదయాన్ని మాకు దయచేయమని, మేలుతో మమ్మల్ని నింపమని, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.